సేమియా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా అమ్మకైతే చాలా ఇష్టం. అందుకే సేమియా కోసం వంటింట్లో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయినా. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకున్నా. తర్వాత మనం తీసుకొచ్చుకున్న సేమియాని ఈ గీలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్ లోకి కొంచెం నెయ్యి వేసుకొని మా దగ్గర ఉన్న బాదం అవన్నీ వేసుకొని ఫ్రై చేసిన. ఫ్రై అయిన వాటిని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకొచ్చిన పాలు అయితే ప్యాన్ లో పోసేసిన. అట్లనే పాలతో పాటు కొన్ని నీళ్లు కూడా పోసేసిన. తర్వాత పాలను అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మరగబెట్టాలి. పాలు మంచిగా మరిగినాక ఈ మిల్క్ మిస్ట్ అయితే వేసుకోండి. ఇది వేయడం వల్ల సేమియా అయితే మంచి టేస్ట్ వస్తుంది. దీని ప్రైస్ 75 రూపీస్ 200 గ్రామ్స్ కి సూపర్ మార్కెట్ దొరుకుతుంది. ఓపెన్ చేసేసి మరుగుతున్న పాలలో అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకున్నా. మిల్క్ మిస్ట్ వేసిన తర్వాత స్వీట్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా బాదాం అన్ని కూడా ఇందులో వేసేయాలి. వేసాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎందుకంటే సేమియా జస్ట్ హీట్ కే మెత్తగా అయిపోతుంది. అంతే కొంచెం చల్ల అయినాక బాదం అవి వేసుకుంటే పైనుంచి సరిపోతుంది. చేశాక చిన్న బౌల్ లో వేసుకొని అమ్మకైతే తీసుకెళ్లి ఇచ్చాను. అమ్మ దీని అయితే చాలా బాగుందని చెప్పింది. నిజంగా మస్తు హ్యాపీ అయింది. అంతే మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలా చూసి వెళ్ళిపోకుండా ఫాలో చేయొచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.